जिला जगत्याल के एरिया हॉस्पिटल में कोरोना वैक्सीन के टीका अंदाजी के इंतजामात का जिला कलक्टर जी रवि ने आज मायना किया। इन्होंने डॉक्टर से टीका अंदाजी से मुताल्लिक़ तफसीलात को दरियाफ्त किया और तमाम इंतजामात का जायज़ा लिया। इस मौके पर जिला कलक्टर जी रवि ने मीडिया से मुखातिब करते हुए कहा कि इब्तिदा में 25 अफराद तिबी अमला को वैक्सीन बतौर मशक़ दी जाएगी। जिला कलक्टर ने कहा कि अमली मशक़ जगत्याल एरिया हॉस्पिटल के साथ साथ मिटपली के दवाखाने में भी की जाएगी। टीका अंदाजी के बाद ज़ायद कमरों में 30 मिनट तक डॉक्टर्स की निगरानी में महीने के लिए रखा जाएगा। हुकूमत के अहकामात के फौरी बाद टीका अंदाजी का काम शुरू किया जाएगा। इस ज़िम्मन में जिला जगत्याल में तमाम तैयारियां मुकम्मल हो चुकी है। इस मौके पर आरडीओ माधुरी, जिला हेल्थ ऑफिसर डॉक्टर श्रीधर, हॉस्पिटल सुपरिटेंडेंट सुदक्षिणी देवी और दीगर मौजूद थे। రెగ్యులర్ గా వ్యాక్సినేషన్ చేసే వాళ్ళే కదా, మీకు అలవాటు ఉంది కదా రెగ్యులర్ స్టాఫ్. దిస్ ఇస్ మెయిన్ రెగ్యులర్ స్టాఫ్ వెరిఫికేషన్ న్యూస్ కనిపించలేదు నరేష్ న్యూస్ కనిపించలేదు. త్వరలోనే ఆ వ్యాక్సినేషన్ అడ్మినిస్టర్ చేయబోతున్నాము. ఫస్ట్ ఫేజ్లో హెల్త్ వర్కర్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ అందరినీ కూడా ఫస్ట్ ఫేజ్లో వేస్తాం. జగిత్యాల జిల్లా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరినీ కూడా 26 లొకేషన్స్లో వ్యాక్సినేషన్. సో ఆ డేట్స్ ఇంకా మనకు ప్రకటించినప్పటికీ ఈ డ్రై రన్ లాగా ఈరోజు 8వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డ్రై రన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా మనము మొత్తం ఆ రోజు ఏవైతే డ్రిల్ చేస్తామో, ఆ రోజు వ్యాక్సినేషన్ ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పాటిస్తూ ఒక వ్యాక్సినేషన్ మాత్రమే ఉండదు, మిగతా అంతా కూడా పాటించడం జరుగుతుంది. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో మొత్తంగా 26 చోట్ల ప్రతి సెంటర్లో ఒక 25 మంది పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన దగ్గర పనిచేసే హెల్త్ వర్కర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను ముందుగా మీటింగ్ రూమ్లో ఉంచడం, ఆ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ కూడా పోలింగ్ అన్న యాప్లో ఎంట్రీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తోటి క్రాస్ చెక్ చేసుకొని ఆ పోలింగ్ యాప్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ రూమ్ నుంచి వ్యాక్సినేషన్ రూమ్ తీసుకెళ్ళడం, వ్యాక్సిన్ వేసిన తర్వాత అబ్జర్వేషన్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అబ్జర్వేషన్ రూమ్లో ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు వ్యాక్సిన్ వేసిన తర్వాత మనం అబ్జర్వేషన్లో పెడతాం. అబ్జర్వేషన్ రూమ్లో పెట్టిన తర్వాత వాళ్ళకు 30 మినిట్స్ తర్వాత ఎన్ని కాంప్లికేషన్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా కానీ వాళ్ళకి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఏదన్నా కానీ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే ఏఈఎఫ్ఐ హాస్పిటల్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏఈఎఫ్ఐ హాస్పిటల్స్ మన జిల్లాలో 2 ఏఈఎఫ్ఐ హాస్పిటల్స్, ఒకటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్, రెండోది సిహెచ్సి మెట్పల్లిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు డ్రై రన్ ఎలా జరుగుతుంది అన్నది జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాల్లో జరుగుతున్నారు. నేను కూడా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇది వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు ఏఈఎఫ్ఐ హాస్పిటల్ కూడా కాబట్టి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి సఫిషియెంట్ స్పేస్ ఉంది. సో అందరూ కూడా అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా చేసుకొని ఉన్నారు. డాక్టర్స్ కూడా రౌండ్ ద క్లాక్ ఆ రోజు ఈరోజు డ్రై రన్ రోజు ప్లస్ ఆ రోజు మనకు మెయిన్ వ్యాక్సినేషన్ చేసే రోజు కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండేటట్టు ప్రొసీజర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకున్న 26 లొకేషన్స్ని ప్రతి 2 లొకేషన్స్లో ఒక ఆర్టీఎస్కే వెహికల్ అంబులెన్స్ కన్సిడరేషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా వ్యాక్సినేషన్ చేసినప్పుడు ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఇమీడియట్గా డిపెండింగ్ ఆన్ ది రెఫరెన్స్ బై ద మెడికల్ ఆఫీసర్ దేర్ వాళ్ళని ఈ హాస్పిటల్కి హాస్పిటల్. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా వ్యాక్సిన్ వేయడానికి రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ ఏ రోజు అయితే డేట్ డిక్లేర్ చేస్తుందో ఆ రోజు రియల్ వ్యాక్సిన్ వేయడానికి